ఈ రోజంతా కాపాడి ఆయన రెక్కల కింద సురక్షితంగా కాపాడి ఈరోజు మనమందరము కూడా సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపను తెలుసుకొని ముందుకు నడుద్దాం. నా దేవునికి శ్రేష్టమైన వాటిలో మనం ఎలా నడుస్తున్నామో కొన్ని తెలుసుకుందాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో శ్రేష్టమైనవి ఎన్నుకోండి, శ్రేష్టమైనవి మీకు ఈవులను అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటే తన ప్రజలకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియో నరులకు లేదని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. ఇక్కడ ప్రసంగి రాసింది సొలొమోను రాశాడు. సొలొమోనుకి దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ప్రజలంట శ్రేష్టమైనది ఏది లేదని నరులకు ప్రేమ కలిగి చెబుతున్నాడు. నరులు ఏమనుకుంటున్నారంటే, నేను 10 ఎకరాలు సంపాదించుకున్నాను, నాకేంటి, నా కుటుంబం అంతా శ్రేష్టమైన బతుకుతాము అనుకుంటున్నారంట. నేను పెద్ద బంగ్లా కొనుక్కున్నాను, ఏసీ పెట్టించుకున్నాను, అందుట్లో నేను చక్కగా నా కుటుంబం నిత్యం దాంట్లో నిలుస్తానని అనుకుంటున్నారంట. ఇవన్నీ ఇక్కడ శాశ్వతం కాదు. మనం ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఇక్కడి నుంచి ఏది తీసుకెళ్ళాము, వత్త ఏమీ తీసుకోరా. భూలోక సంబంధం అని వద్దు అని ఆయన చెబుతున్నాడు. పరలోక సంబంధం ఈవులు నీకు నిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నామో కొన్ని తెలుసుకోవాలి. మనం ఈరోజు శ్రేష్టమైన నరులకు ఏది లేదని ఇక్కడ తెలుసుకోవాలంట. మనం అది తెలుసుకోలేక మనమేమో ఇక్కడ బంగారం, నా ఒళ్ళంతా బంగారమే ఉంది, నేను మంచి బట్టలు కొనుక్కున్నాను, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, నాకేంటి, నేను సుఖంగా వెళ్ళబోతున్నానని అనుకుంటున్నామంట. అది ఎంతవరకు సబబు మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ధనవంతుడు లాజరు కూడా అదే పరిస్థితి కదా. ధనవంతుడేమో నేను నా కుటుంబం 10 సంవత్సరాలు తిన్నా తరగదు, నాకేంటిలని ఎర్రవేగి దేవుడంటే లెక్కనేని తనంగా ఉండి అతనికి పోసిందే అతను చేశాడు. మరి తర్వాత లాజరు ఏమయ్యాడు? ఇక్కడ తురుపులతోనూ బల్ల కింద పడే ముక్కలు ఏరుకుని తింటూ కూడా జీవనం సాగించి దేవుడంటే ఏంటో తెలుసుకుని ఇక్కడ దేవుని నీతిని నెరవేర్చిన వాడయ్యాడు. ఏమయ్యాడు? నెరవేర్చిన వాడేమో అబ్రాహాము రొమ్మున ఆనుకొనబడ్డాడు. ఇక్కడ అన్నీ నాకేంటిలే, నేను అన్నీ జలసాలు చేస్తున్నాను, నాకు అన్నీ ఏమి కలిగిందిలే, నేను ఉండేవాడిని, నాకేమీ కలగదే అన్నవాడు ఏమయ్యాడు? అగ్ని మంటలో కాలిపోతున్నాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చి అంటున్నాడు, అయ్యో సేవకులు కానీ చాలామంది నాకు చెప్పారు, అయినా సరే నేను వాళ్ళ మాటలు తోసివేసి వాళ్ళు కాలిపోతున్నాను, నా కుటుంబాన్ని రక్షించే వాళ్ళు పంపించమని అప్పుడు దేవుడు ఎన్నుకుంటున్నాడు. మనం అలా స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధన. ఇక్కడ ఏది కూడా వెళ్ళబుచ్చుటంట, సుఖంగా వెళ్ళబుచ్చాలనుకుంటామంట. అసలు కష్టపడకూడదు అనుకుంటాం, శ్రమ పట్టుకుంటాం. నాకు శ్రమ మేలైనని పౌలు గారు అన్నట్టు సుఖమే కోరుకుంటున్నాం, కానీ శ్రమ వస్తే అయ్యో నాకే ఎందుకు పెట్టేవయ్యా ఈ శ్రమ. నా ఇంటి అందరూ చూడయ్యా ఎంత సుఖంగా బతుకుతున్నారు, నా ఇంటి అందరూ చూడయ్యా ఎంత ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకొని సాకులు చెప్పుకుంటామే. కానీ మనం జీవితం అనుగ్రహించాలంటే దేవుడి సన్నిధిలో మనం ఎంతవరకు ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. శ్రేష్టమైనది ఏది నరులకు లేదని చెప్తున్నాడు ఈ భూలోకంలో. మనకి ఇదే శ్రేష్టమైనది అనుకుంటున్నామేమో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. దేవుడే అంటున్నాడు, తెలుసుకున్నాడు అన్నాడు. తెలుసుకుని అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, నేను వెళ్ళి వాళ్ళని రక్షించాలని 33 సంవత్సరాలు మనతో కలిసి మన కోసం జీవించి మన కోసం ప్రాణం అర్పించి ఎన్నో బాధలు చిత్రహింసలు పడి శిలువ మరణం పొంది మన పాపాలను ఆయన భుజాలను వేసుకొని శిలువ మీద మోసి మనల్ని ఒక సజీవుల లెక్కలో నిలబెట్టి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశ కలిగితే మనం ఈ భూలోక వాటి కోసమే
వెళ్ళబుచ్చుతున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మన హృదయాలు పరిశోధించుకుని, అయ్యా ఇక మీదటైనా నీ పరలోక ఈవులు నేను పొందుకుంటానయ్యా, నీ చిత్తానికి నేను లోపడతానయ్యా, నేను సుఖంగా కాదయ్యా, శ్రమ నాకు మేలయ్యని పౌలు గారు చెప్పినట్టు నేను చెప్పే కృప నాకు దయచేయాలి. యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామానికి స్తుతి కలుగును కాదని ఏ పిల్లలున్నాడు అలా చెప్పేవారకుండా అబ్రహాము సంతానం కూడా ఏకైక శుభ కుమారుని కూడా బలిస్తానికి తీసుకెళ్ళాడు. మనం అలా చేయగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. పరిశోధించుకొని ముందుకు అలాగే 1 సమూయేలు గ్రంథము 15:22 కూడా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనకపోవలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించును అంటున్నాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞలు పాటిస్తారు. ఆయన మంచి జీవ మార్గంలో నడవండి, మేలైన మార్గంలో నడవండి, నీతిమంతులుగా తీర్చబడండి, ఒకరికొకరు ఆప్యాయతగా బతకండి అని చెప్పుకుంటాం. అదే తల్లిదండ్రులు సోనోడు ఏం చేస్తాడంట, చనిపోయినాకంట గోల్డ్ పోతాడంట, పెద్ద పెద్ద మేకపోతులు పోసి ఊరంతా భోజనాలు పెడతాడు. ఉన్నంగా ఎవడో చూడడం మొత్తం అది వద్దంటున్నాడు దేవుడు. నీ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు బతికొండంగానే వాళ్ళ మేలే, వాళ్ళ ఎప్పుడూ హింస పెట్టుకు. నిన్ను ఎలా చూచారో, నిన్ను నేల మీద ఎక్కడ నడిస్తే బురదంటుందని ఎంతో భారంగా పెంచారు. నా కొడుకు నేను పడిన బతుకు బతకూడదు, ఉన్నతమైన స్థానం చూడాలని వాళ్ళు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు పిల్లలు చదివిస్తే వాళ్ళు శివరాకరికి ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల్ని చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, అనాథ శరణాలయాల్లో వేస్తున్నారు. అది వద్దంటున్నాడు దేవుడు. మన తల్లిదండ్రులు మనం సన్మానించనోడు మరణపాత్రుడు అవుతాడంట. అలా జీవులు నా కుటుంబాలు దీవించాలంటే, అయ్యా నేను ఈ చిత్రాన్ని నెరవేరుస్తానయ్యా, నా ఆజ్ఞను గైకొని పోవాలంట. ఆయన ఆజ్ఞను మనం ఏదైతే మనం పాటిస్తామో, ఆయన ఆజ్ఞను ఏది కూడా చూసే తప్పకుండా ఉంటే దహన బలులు అవసరం. ఇంకా ఏమీ మనం దేవుని కోరట్లేదు, బలులు కోరట్లేదంటే ఆయన నోటితో స్తుతిస్తే చాలంటున్నాడు. మనం స్తుతించగలుగుతున్నామా, దేవా ఈ కార్యం చేసావు నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నా కుటుంబంలో ఈ మంచి పని చేసావు నీకు స్తుతిస్తున్నానయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు నిన్ను స్తుతిస్తున్నానని, మంచి ఆలోచన ఇచ్చావు నిన్ను స్తుతిస్తున్నానని ఏ రోజునైనా మనం చెప్పగలిగాము. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకున్నాం. దహన బలులు అర్పించుట కంటే ఆయనతోనంట, ఆయన సంతోషించిన అంటున్నాడు. నువ్వు దహన బలులు ఎవరికి కావాలి, నాకు ఇరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నీ సన్నిధిని నేను నిలబడతానయ్యా, అయ్యా నేను నిన్ను చూడటానికి నాకు తలెత్తుకోలేకపోతున్నాయని ఎప్పుడైనా నీ విరిగి నలిగిన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన కలిగావు. అహంకార దృష్టి ఆలోచన ఇక సాధనే నేను చేసిన భక్తి అంటాడు సాతాను. అదే నువ్వు దేవుడి కంటే ఇంకా గొప్పవాడు అవుతావా అనే ఆలోచనలో రేపుతాడే కానీ మన భక్తులు తీసుకురాడు. మనం అదే దూరంలో ఉండిపోతున్నామేమో మన హృదయాలు పరిశోధించుకుందాం. దహన బలి అర్పించకుండా మనం ఇరిగిన హృదయం అనేది బలి అర్పించమంటున్నాడు. అది మనం అర్పించగలిగితే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇక్కడ సుఖంగా శ్రేష్టమైనది ఏది మనకు లేదు, పరలోక సంబంధమైనది మనకు కావాలని ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని దేవుని నామాన్ని మహింపడతాం. సామెతల గ్రంథము 16:16లో కూడా అపరంజితుని సంపాదించుకుంటున్నట్టే జ్ఞానం సంపాదించుకున్నట ఎంతో శ్రేష్టమంట. ఎండిని సంపాదించుట కంటే తెలివి సంపాదించుట సంతోషం అంట. అది నీకు నాకు ఉందా? జ్ఞానం ఉంటే చెలో మన జ్ఞానం లేకయ్యా, నువ్వు ఇచ్చిన ప్రజలు నేను ఎలాలో నాకు తెలియటం లేదయ్యా, ఎంతమంది జనం మీద నన్ను రాజుగా అభిషేకించావయ్యా, నాకు వీళ్ళని ఏలటానికి తగిన జ్ఞానం అనుగ్రహించమని అడిగాడే. మనం అలా అడుగుతున్నామో లేదో సరే, ఇట్లా కూతంత బైబిల్ చదివితే చాలు, కూతంత వాక్యం వస్తే చాలు, నా ఎంత గొప్పోడు లేదని అనుకుంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. దేవుని ఎదుట మోకరించి, అయ్యా నువ్వు జ్ఞానం ఇచ్చేవాడు అయ్యా, సకలం నీ అందే గొప్పలు అయి ఉన్నాయని మేము తెలుసుకోలేక మా అందరికి మేము సంపాదించుకుంటున్నాము, ఎండి నెలకేసుకుంటున్నామేమో, బంగారం నెలకేసుకుంటున్నామేమో.
నీ చిత్తంలో నేను ఉండలేకపోతున్నానేమో, అది నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయినా. నీ చిత్తానికి నేను అయ్యా, నీ చిత్తంలో నేను లోపడతానయ్యా. నీ ఆవరణ, అదే కీర్తన 84:10 కూడా, నీ ఆవరణలో ఒక దినం దిగడు కూడా ఈ దినముల కంటే శ్రేష్టమని తెలుసుకున్నానయ్యా. ఇక మీదటైనా నీ దీన్ని నేను నీ రాకడ ఎప్పుడు వస్తుందో, నా పాపడు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు నీ సన్నిధిలో నేను కనిపెట్టుకొని ప్రార్థన చేసే యోగ్యత నాకు కలగజేయ్యా. ఎండిని సంపాదించుకుంటాం కదా, ఈ లోకంలో నాకేది అవసరం లేదయ్యా. నీ జ్ఞానము, నీ తెలివి నీలో నేను నెట్టు కట్టబడితే చాలయ్యా. అయ్యా, నీ చిత్తానికి నేను లోపడతానయ్యా. మోషే నన్నట్టు నా నీళ్ళంతటిలో నమ్మకమైన వాడా, బలాదాసుడా అని ఎలా అనగలిగాడు? నేను అలా అనిపించుకోవాలంటే అయ్యా, నీ చిత్తంలో నేను ఉండాలని, నీ రాజ్యానికి నేను వారసులవ్వాలని అయ్యా ఆశగా ఉందయ్యా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచయ్యా. నీ సన్నిధిలో నన్ను ఒక బలమైన సాధనంగా వాడుకోమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు. నాలుగు శ్రేష్టమైన తెలివి అనుగ్రహించి హృదయమా తలంపుల నెరిగిన వాడు ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మనమందరము కూడా ఆయనకు అప్పగించుకొని ఆయన తెలివి, ఆయన జ్ఞానం మనం సంపాదించుకొని, మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, దేవుని తెలివి, దేవుని జ్ఞానం మనకు సంపాదించి కృపను మనకు ఇచ్చమని దేవుని ఎదుట మోకరించగలిగి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను దర్శించి తగిన సమయం ముందు అయా సొమలో మోగించిన జ్ఞానం నాకు ఇస్తున్నావయ్యా అని మనం ఎప్పుడైనా అడగలిగితే నా దేవుడు గొప్ప కార్యాలు చేసి మనందరికీ వేరైన మార్గంలో నడిపించునుగాక. ఇట్టి స్థితి మనందరికీ కలిగి ఈ దేశీ మాటలు దేవుడి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.